ఇలా ఉన్నాయి కొన్ని. ఈ మధ్యకాలంలో మనం గతంలో ఏంటంటే భర్త వేధిస్తున్నాడని కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం, చనిపోవటం ఇలాంటివన్నీ మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో భార్యా బాధితులు ఎక్కువ అవుతున్నారు. అంటే మీరు ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు కాబట్టి చాలా సందర్భాల్లో, నథింగ్ బట్ మీరు ఒక ఫిలాసఫర్ కాబట్టి ఆ విషయంలో ఏం చెప్తారు మగవాళ్ళకి? అంటే భార్యల వేధింపులు గురి చేస్తున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. అంటే ఒకసారి భార్యలు భర్తలు అనేది ఒక జనరలైజ్డ్ టర్మ్. అది అందరు భార్యలు ఒకలా ఉండరు, అందరు భర్తలు అంటే ప్రతి పర్టికులర్గా కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. నా ఫీలింగ్ అసలు వివాహ వ్యవస్థ అనేది చచ్చిపోయిందండి. అది దాన్ని ఏదో వెంటిలేటర్లోంచి తీసి మళ్ళీ ఆక్సిజన్ ఇవన్నీ ఇచ్చి చేస్తున్నారు. అది ఫండమెంటల్ ఇష్యూ దేర్. ఎందుకంటే మనిషి కావాలనుకుంటుంది స్వేచ్ఛ. వివాహం అనేది ఆ స్వేచ్ఛను ఎంతో కొంత తీసేస్తుంది. వాళ్ళిద్దరికీ ఒక డిఫరెన్సెస్ వచ్చేసి అమ్మాయి పొద్దున్న లేచి వీళ్ళ మొహం చూడాలని తను అనుకుని, ఆ మొగుడు అనుకుని అలా ఒక బందీలుగా ఉండి ఆ నరకాన్ని తట్టుకోలేక కొంతమంది వీక్ పీపుల్ చచ్చిపోతారు, కొంతమంది విడాకులు ట్రై చేస్తారు, కొంతమంది వేరేదో చేస్తారు. I think that any kind of a tradition which forces people to be together అక్కడ ఉంది దాని ప్రాబ్లం. ఓకే, అంతేగాని ఇండివిజువల్ ప్రాబ్లం మీరు అడ్రస్ చేసిన దానివల్ల ఏం అవ్వదు. మరి ఈ సబ్జెక్ట్ ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ మీరు గతంలో టచ్ చేశారు. రైట్ నా కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంది చేయాలని. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, టెక్కీస్ మీరు చూసే ఉంటారు ఇన్సిడెంట్స్. భార్య కుటుంబాలు వేధిస్తున్నారని ఆత్మహత్యలు చేసుకోవటం, చనిపోవటం, ఆ ఫోన్ కాల్స్ ఇష్యూ అవ్వటం, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ప్రస్తావించే వరకు వెళ్ళటం అనేది అందుకు అడుగుతున్నాయి. రైట్, అంటే ఇలాంటి విషయాల్లో మరి మగవాళ్ళకి మీరు ఇచ్చే సూచన లేదా? ఇప్పుడే చెప్పాను కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం వదిలేరు అంతే. అంటే మగవాళ్ళ మనస్తత్వం ఏమైనా వీక్ అవుతుందా? అంటే అప్పట్లో ఫేస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక ఇంటిమేట్ అయిపోయారు మీరు పెళ్ళి అయిన తర్వాత. మీరు ఏదో ఆ టైంలో ఏదో అన్నారు, లేకపోతే ఏదో చాట్ చేసుకున్నారు, లేకపోతే ఏదో కమిట్మెంట్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి. వాటిని తీసుకుని ఒక్కొక్కసారి భార్య కానీ భార్య తరపునోళ్ళు కానీ మనకి లీగల్ ఆస్పెక్ట్ ఎంతో కొంత అమ్మాయిలకి ఫర్గా ఉంటుంది కాబట్టి లా, ఆ కాంటెక్స్ట్లో ఒక టార్చర్కి లోన్ అవ్వటం, ఆ టార్చర్ నుంచి బయటికి ఎలా రావాలో తెలియక ఎప్పుడైనా సూసైడ్ ఎవరు చేసుకుంటారు? నాకు ఏ మార్గం లేదు దీని నుంచి తప్పించుకోవడానికి అనుకున్న వాళ్ళే కదా చేసుకునేది. ఫైనల్గా మార్గం అనేది నిజంగా ఆలోచిస్తే ఉంటుంది, దేనికైనా ఉంటుంది. అవును, ఆ సలహా తప్ప ఇంకేమిస్తాం.